హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి హాలిడేస్కి మా పిన్ని వాళ్ళ ఊరు వెళ్ళాము. ఊరెళ్ళాక ఉదయాన్నే చింతాకు వెళ్ళాము. వర్షాలు పడ్డాయి కాబట్టి చింతాకు బాగా వచ్చింది. మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకమాలే కొండలు అవి ఉంటాయి, అక్కడ దగ్గరలో ఉన్నాయి దొడ్లు అవి. అక్కడికి వెళ్ళాము. చింతాకు పెట్టుకున్నాక కొంచెం కొండ దగ్గరికి వెళ్ళొచ్చాము. కొంచెం దూరంలో ఇప్పుడు జామకాయలు వస్తాయి కాబట్టి కొండ జామకాయలు వస్తాయని వెళ్ళొచ్చాము. కొండకి కింద చెట్టు కింద కూర్చున్నారు పిల్లలు. సాయంత్రం వర్షం పడింది, గాలి వాన ఉరుములు మెరుపులు, గాలి వాన వర్షం పడింది. మధ్యాహ్నం చేపల్లోకి రొట్టెలు చేసాము చెట్టు కింద వెనకమాల పొలంలో. నేను చేస్తుంటే మా పిన్ని కాల్చింది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇంట్లో చేయలేకపోయాము. ఉక్కగా ఉంటేను చెట్టు కింద చేసాము. సొద్ద రొట్టెలు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే చాలా బాగుంటాయి. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మెత్తగా ఉంటాయి. గ్యాస్ మీద అంత చేసుకుని మెత్తగా ఎలబడిపోతాయి కాబట్టి కట్టెల పొయ్యి మీదనే చేసుకోవచ్చు ఎక్కువ. నేను రొట్టెలు చేస్తుంటే మా పిన్ని కాల్చింది. గ్యాస్ కన్నా కట్టెల మీద చేసుకుంటే రొట్టెలు చాలా బాగుంటాయి. బాగా గట్టిగా ఎన్ని రోజులైనా చాలా ఉంటాయి. గ్యాస్ మీద కూడా ఉంటాయి కానీ అంత గట్టిగా ఉండవు, మెత్తబడిపోతాయి. రొట్టెలు అయిపోయాక మా అమ్మ చేపల కర్రీ చేసింది. మా అమ్మ వాళ్ళు కూడా వచ్చారు పిన్ని వాళ్ళ ఊరికి. ఆ రోజు అన్నం తిన్నాక సొరంగం దగ్గరికి వెళ్ళామండి. మా పిన్ని వాళ్ళ ఊరిలో వెలిగుండ ప్రాజెక్ట్ ఉంది, అక్కడ టన్నెల్ దగ్గరికి వెళ్ళాము సాయంత్రం పూట. కొండల దగ్గర, కొండ చాలా దూరం అండి. అందరూ నడుచుకుంటూ వెళ్ళాం పిల్లలందరం. ఇప్పుడు గాలి వర్షం కూడా వచ్చేటట్టుంది, స్పీడ్గా వెళ్ళాం అందరం. అదేనండి సొరంగం ఇప్పుడు కనిపించింది కదా, అదే సొరంగం. అది ఆ సొరంగం అండి. అక్కడి నుంచి లారీలు, ఎద్దులు అన్నీ వెళ్తాయంట. కొండలో నుంచి తీశారు ఆ సొరంగాన్ని. కొండంతా తవ్వుతూ అట్లా సొరంగం పెట్టారు. అటుపక్కకి కొండ ఒకలికి పెట్టారు. మేము వెళ్ళాక మా నాన్న బాబాయ్ వచ్చారు.
అదండి అక్కడి నుంచి అటుపక్క కొండ అవతలికి పెట్టారు అట్లా సొరంగం. మేము వెళ్ళడానికి చూసాము, అక్కడ కింద అంత చెట్లు నీళ్ళు అన్నీ ఉండేసరికి మేము వెళ్ళలేదు, చూసేసి వెంటనే వచ్చేసాము. రోజు ఉరుములు గాలి వాన బాగా వచ్చిందండి. ఆ రోజు సాయంత్రం మా అమ్మ మైసూరుపాకు చేసింది. మైసూరుపాకు చేసి కరెంటు పోయింది. ఇంకా సెల్ లైట్ వేసుకొని మా అమ్మ చేసింది మైసూరుపాకు. బాగా వచ్చింది ఆ రోజు మైసూరుపాకు. నువ్వు అదంతా ఫ్లోట్ సబ్స్క్రైబ్ చేసి కరెంటు పోయేసరికి ఆ మైసూరు పాకును పిల్లలందరూ కానీ కరెంటు పోయింది కదా చీకట్లో ఎట్లా వస్తుంది అనుకున్నా, పర్లే బాగానే వచ్చింది. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.